నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిలో పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు వీటితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉన్నది వృక్షం. మరి చెట్లు భూమి మీదే కాదు, నీటి మీద కూడా మొలుస్తాయి. నీటిలోని చేపలతో సావాసం చేస్తూ, నీటి తుంపర్ల చిలకరింపుతో అల్లరి చేస్తూ నాకెంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, కనుల విందును కలిగించే చెట్టు తామర చెట్టు. భగవంతునికి ఎంతో ప్రీతిపాత్రమైనది తామర పుష్పం. పచ్చని ఆకులతో, రంగురంగుల పువ్వులతో ముచ్చటగొలిపే చెట్టు తామర చెట్టు. మరి ఇంతటి విశిష్టత కలిగిన చెట్టు గురించి మీకు తెలియజేసే కార్యక్రమమే ఈ పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం తామర చెట్టు గురించి తెలుసుకుందాం. తామర పువ్వులు వేల సంవత్సరాల సుదీర్ఘమైన గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి. తామర అందం, స్వచ్ఛత మరియు జ్ఞానాన్ని సూచిస్తాయి. తామర చెట్టు లేదా తామర పుష్పాలు అంటే అందరికీ చాలా ఇష్టం. నీళ్ల మీద తేలుతూ పుష్పాలు విచ్చుకొని ఎంతో అందంగా కనిపిస్తాయి. పల్లెల్లో ఉండే చెరువులు అన్నీ ఇలా తామర కొలనుల్లా మంచి నీటి చెరువుల్లో మారి ఎంతో సుందరంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. తామర పువ్వులను కలువ పువ్వులని కూడా పిలుస్తారు. కొంతమంది తామర చెట్లను ఇంటిలో కూడా పెంచుకుంటారు. తామర పువ్వు గింజలనే మనం మఖానా అని కూడా తింటూ ఉంటాం. నిత్యం మన చుట్టూనే ఉండే తామర చెట్టు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శుభమస్తు. శ్రీరామ జయం. తామర ఎక్కడ చూచినా తామర. మన పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, వేదాలు, ధర్మాలు ఏ గ్రంథం చూసినా, ఎవరిని వర్ణించినా తామర పువ్వుతో వర్ణించడం సహజం. శనిదేవుని కారణంగా పరమేశ్వరుడు కొంతకాలం పాటు తాను ఈ లోకానికి కనిపించకుండా దాగవలసి వచ్చినప్పుడు ఎంచుకున్న పుష్పం తామర. తామర తూడులో కొంతకాలం దాగి పరమేశ్వరుడే శనిదేవుడిని నీవు నన్ను ఏం చేయగలిగావు అంటూ వేళాకోళం చెప్పిన వృత్తాంతంలో కూడా సందర్భం తామర పుష్పమే. భారత జాతీయ పుష్పం తామర. చిన్ననాడు మనమంతా చేతికి పెన్ను ఇవ్వగానే, కలం ఇవ్వగానే, పెన్సిల్ ఇవ్వగానే వ్రాసేటటువంటి బొమ్మ తామర పువ్వు. వాపుంసి పద్మం నళినం అరవిందం మహోత్పలం సహస్రపత్రం కమలం శతపత్రం కుశేషయం అంటూ అమరకోశం ఈ తామరకు ఉండేటటువంటి భిన్న భిన్న నామాలను మన ముందు ఇలా ఉంచుతుంది. బిసప్రసూన రాజీవ పుష్కరాంభోరుహానిచ అని కూడా అమరకోశం ప్రథమకాండలో వారి వర్గంలో ఇలా తామరకు ఉండేటటువంటి భిన్న భిన్న నామాలను మనం గమనించవచ్చు. తామ్యద్భిః రస్యత ఇతి వా తామరసం. తెలుగునాట ఒక సామెత ఉంది, నీటి కొద్దీ తామెర. మహాలక్ష్మిని పూజించే సమయంలో అమ్మవారికి ప్రీతికరంగా తామర పువ్వులతో పూజించాలి. అమ్మ కూడా ఆ తామర పుష్పంలో కూర్చొని దర్శనమిస్తుంది మహాలక్ష్మి. శివపురాణాన్ని అనుసరించి పరమేశ్వర సంకల్పం కారణంగా మహాదేవుడు ఏ సంకల్పం చేశాడో ఆ సంకల్పానికి అనుగుణంగా శ్రీమన్నారాయణమూర్తి ఉద్భవించగా, శ్రీమన్నారాయణమూర్తి నాభిలో నుంచి ఉద్భవించిన ఆ కమలములో, తామరలో బ్రహ్మదేవుడు కూర్చొని సృష్టిక్రమం ప్రారంభించినట్లుగా మనకు ఆ గ్రంథం వివరిస్తుంది. నీటి కొద్దీ తామెర అనే తెలుగువారి సామెత ఇక్కడే పుట్టింది. ఆ నీటి కొలను ఎంత లోతుగా ఉంటే ఆ తామర తూడు అంత పొడవుగా సాగి పుష్పం మళ్ళీ నీటి పైననే కనిపిస్తుంది మనకు.
ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అంటూ కళాపూర్ణోదయం కావ్యంలో పింగళి సూరణ ఇలా మనకు తెలియజేస్తాడు. ఇది చిత్తముల యొక్క మహిమ, ఉత్తముల యొక్క చిత్తము అని చెప్పాలి. ఎవరి చిత్తములో మనస్సులో ఏ మహిమ ఉంటుందో, పరమేశ్వర సంకల్పమో, బ్రహ్మ సంకల్పమో, లక్ష్మీ సంకల్పమో, ఆ సంకల్పాలకు అనుగుణంగా సృష్టి క్రమంలో తామర పువ్వు ఉద్భవించింది. సమస్త పురాణాలకు ప్రప్రథమం అని చెప్పినప్పుడు ముందుగా దైవ సాక్షాత్కారం ఈ తామర పువ్వులోనే అని మనకు పురాణ ప్రపంచం పరిచయం చేస్తున్నది కనుక దైవంతో ఉద్భవించినటువంటి పుష్పం తామర. ఈ తామరకు సంబంధించి అష్టాదశ వర్ణనలలో వనవర్ణన ప్రత్యేకం. శ్రీరామాయణంలో జాబాలి ఋషి ఆశ్రమం, అగస్త్య ఋషి ఆశ్రమం, అలాగే మతంగముని ఆశ్రమం, పర్ణశాల, శ్రీరాముని పాదములు ఎక్కడ నడిచినవో, శ్రీరాముని కన్నులు ఎక్కడ చూచినవో ఆయన రాజీవలోచనుడు కనుక ఆ ప్రాంతమంతా కూడా తామరలతో నిండి ఉండేది అని కూడా రామాయణ వర్ణన. తొలిసారిగా పంప సరస్సు వద్ద ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని చూచినప్పుడు ఆ పక్కనే ఉన్న పంప సరోవరం అంతా కూడా తామరలతో నిండి ఉన్నది. అంతర్గతమైన ఈ 6 తామరలకు అభినవోల్లాసంబు అనునయించి అంటూ విక్రమోర్వశీయం. 6 తామరలు అంటే ఏమిటా అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ దేహంలో ఉండే 6 చక్రాలలో శిరస్సు పైన ఉండేటటువంటి సహస్రారము ఇది తామర పుష్పంతో అంటూ ఆ మహాకవి విక్రమోర్వశీయకర్త ఇలా తెలియజేస్తున్నాడు. తామర కంటి, తామర కెంపు, తామర చూలి, తామర చెలి, తామర సాక్షి, తామర తంపర, తామర తీగ, తామర దేవర, తామర, తామర విందు ఇలాంటి అనేక పదజాలాలు తెలుగు సాహిత్యం అంతా విస్తరించి ఉన్నాయి. ఇలాంటి తామరను నిత్య జీవితంలో మనం వాడుకునే సమయంలో ఏ విధమైన పరిహారాలు పరిష్కారాలలో ఈ తామర మనకు ఉపయోగపడుతుంది? ధనం కావాలి, సంపద కావాలి, అమ్మవారిని ఈ తామరలతో పూజిస్తూ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఇది ఒక మహామంత్రం. ఈ మంత్రాన్ని మనస్సులో మననం చేస్తూ అమ్మవారి పాదముల వద్ద 108 తామరలను సమర్పించినట్లయితే ఆ ఇంట ధనం, ధాన్యం, సంపద, లక్ష్మీ కళతో సమస్త ఐశ్వర్యాలు అక్కడే తిష్ట వేసుకుని ఉంటాయి అని సాధనా ప్రపంచం తెలియజేస్తుంది. గణపతికి ప్రీతికరంగా ఒక్క తామర పుష్పాన్ని మనం అర్పించినట్లయితే కల్హారోత్పల మల్లిక మరొకైశ్చంపక ఆ శ్లోకాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని చూస్తే గణపతి చేతిలో ఒక్క ఆ తామర పుష్పాన్ని అలంకారంగా అందించినట్లయితే సమస్త విద్యలు మనకు కరతలామలకమవుతాయి. కలహారము అన్న పేరు కూడా ఈ తామరకు ఉండేటటువంటి అనేక నామములలో ఒకటి. తెల్ల తామర, కుముదం అన్న పేరిట మనకు శాస్త్రాలు ఇలా తెలియజేస్తాయి. ప్రయాణాలు, యాత్ర చేసే సమయంలో మనకు ఏ విధమైన నష్టం కలగకూడదు. అనేకులు యాత్రకై ప్రయాణం చేసే ఆ సంరంభ సమయంలో ఏవో మరచిపోతూ ఉంటారు, లేదా మార్గ మధ్యంలో ఎక్కడో విడిది విశ్రాంతి చేసిన సమయంలో కొన్ని వస్తువులు అక్కడ పెట్టి మరచిపోయి తిరిగి వచ్చి వాపోతూ ఉంటారు. ఇలా ప్రయాణాలలో కూడా ఏ విధంగా ఆటంకాలు రాకుండా చక్కగా ప్రమోదభరితంగా ప్రయాణాలన్నీ కూడా జరగాలి అనుకుంటే వారు వెంట తీసుకువెళ్ళేటటువంటి ఆ బ్యాగులో లేదా సూట్ కేసులో ఒక్క కమలమును వెంట తీసుకుని వెళ్ళాలి. పరమాత్మ సన్నిధానానికి మనం వెళ్ళే సమయంలో వెంట ఒక కమలమును తీసుకువెళ్తున్నాం అన్న సంకల్పం ఇక్కడ ప్రధానం, మరవకూడని అంశం. నిజానికి మన మనస్సు నళినం పద్మనయనం అన్న పేరిట మన హృదయమే ఒక కమలము అనే భావనతో సమర్పించాలి. కానీ ప్రత్యక్షేణానుమిత్యేవా యస్తు బాయో నలభ్యతే అనే ప్రమాణం ఇట్లాంటి వాటిని అనుసరించి మన వెంట కూడా ఒక ప్రత్యక్షంగా తామర పుష్పాన్ని తీసుకుని వెళ్ళగలిగితే ఆ ప్రయాణాలన్నీ ప్రమోదభరితంగా ఆనందంగా పరిపూర్ణమవుతాయి. కనుక పురాణాలలో, ఇతిహాసాలలో, సాహిత్యంలో,
వేదంలో సైతం ప్రస్తావనలు కల ఈ తామర పుష్పం జాతీయ సంపదగా మనం గుర్తించి తామర తంపరగా ఇల్లు పెరగాలి అంటే పరమాత్మ ప్రీతికరంగా తామర పుష్పాన్ని సమర్పించాలి. వంశాభివృద్ధి ప్రతి ఇంట అందరూ కోరుకునే అంశం. పిల్లలు, మనమలు, మనమరాండ్లు ఇలా ఇల్లు వృద్ధి పొందాలి అనే శబ్దానికే తెలుగువారు తామర తంపర అన్న పదాన్ని వాడతారు. తామర ఒక్కటి వేస్తే చాలు. ఆ తామర తూడు నీటి అడుగున ఉండేటటువంటి బురద, ఆ బురదతో మరికొన్ని తూడు ఇలా పెరుగుతూ పెరుగుతూ అనేక తామర ఆకులతో విస్తరించిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. సాంసారిక జీవనంలో ఉండి ఏ విధమైనటువంటి మమకారం పెంచుకోకుండా మానసికంగా పరమాత్మ నీవే అంతా అనేటట్లుగా ఆలోచన చేస్తూ నిష్క్రియాపరుడు కారిక్కడ. క్రియ చేస్తారు, కర్మ చేస్తారు, కానీ కర్మ ఫలాన్ని ఆశించకుండా వేదాంతపరమైన జీవితాన్ని గడిపేటటువంటి వారి జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టు అని మనవారు ఇలా ఒక ఉపమానంతో కూడా తెలియజేస్తారు. సకల విధాలుగా వంశాభివృద్ధి కావాలి, ధనధాన్య సంపదలు పెరగాలి, చక్కటి విద్య రావాలి, ప్రయాణాలలో ఆటంకాలు రాకుండా ఉండాలి. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలగాలి అంటే పరమాత్మ భావానికి మనం సమర్పించవలసినటువంటి ఆ పుష్పం తామర, ఆ మొక్క తామర మొక్క. పెంచుకుందాం, జాతీయ సంపదను కాపాడుకుందాం, పవిత్ర వారసత్వాన్ని రక్షించుకుందాం, అమృతమయమైన వృక్షాల గురించి మరికొంత తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. తామర చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి ఎంతో చక్కగా వివరించారు కదా. అలాగే తామర చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, ఎటువంటి అనారోగ్య సమస్యల నుండి మనకు ఉపశమనం కలిగిస్తుందో, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం అండి. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన ఔషధి తామర. బురదలో వికసించినప్పటికీ కూడా మలినం అంటని స్వచ్ఛత ఈ తామర సొంతం. నీళ్లపైన తేలాడేటటువంటి ఆకులు, వాటి మధ్య నిటారుగా నిలిచేటటువంటి ఆకర్షణీయమైన పువ్వు. తామర ప్రకృతి అద్భుత సృష్టి అని చెప్పచ్చు. లక్ష్మీదేవి ఆవాసంగా పూజలు అందుకునేటటువంటి ఈ పువ్వు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాదండి. తరతరాలుగా మన పూర్వీకులు దీని ఆరోగ్య ప్రయోజనాన్ని గుర్తించారు, వాడుకలో ఉంచారు. ఆధునిక శాస్త్రం కూడా దీంట్లో ఉండేటటువంటి ఔషధ గుణాన్ని ధృవీకరిస్తూ ఉంది. మరి ఎలాంటి సమస్యలను దీంతో తగ్గించుకోవచ్చు, ఔషధ ప్రయోజనాలు ఏమిటి, వరుసగా తెలుసుకుందాం. ఇవి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే, కేవలం ఏ ప్రత్యేకత లేనటువంటి దీంట్లో ఇన్ని గుణాలు ఉన్నాయా అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఉదాహరణకు చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే పైల్స్. అన్ని రకాల మూల వ్యాధుల్లో ఇది పనిచేస్తుంది. సాధారణంగా ఈ పైల్స్ ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే బ్లీడింగ్ పైల్స్ ఉంటే రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అసలైన ఇబ్బంది ఏంటంటే దురద, అలాగే మలద్వారం దగ్గర వాపు, ఇలాంటివి కూడా సాధారణ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు అక్కడ యాబ్సెస్లు తయారయ్యి ఇక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే సాధారణంగా ఎక్కువ కాలం ఈ మలబద్ధకం ఉన్నప్పుడు ఈ పైల్స్ వస్తూ ఉంటాయి. అలాగే అతిగా ముక్కటం కూడా ఒక కారణమే. మల విసర్జన సమయంలో ఫైబర్ తక్కువగా తినేవాళ్ళలో కూడా పైల్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ప్రధాన కారణాలు. అయితే మరి తామరని ఎలా వాడుకోవాలి, ఈ పైల్స్ తగ్గించుకోవాలి అంటే 20 గ్రాముల తామర పూలు, వాటి రేఖలు తీసుకోండి. 1 చెంచా తేనె కలపండి, 1 చెంచా వెన్నపూస కలపండి, 1 చెంచా చక్కెర కలపండి. అన్నీ కలిపితే మీకు గుల్కంద్ లాగా ఒక అద్భుతమైన రుచికరమైనటువంటి ఒక లేహ్యం లాంటిది తయారవుతుంది. రోజుకి దీన్ని 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోండి. ఈ తామరలో వగరు, అలాగే చేదు రుచులు ఉంటాయి కదా, ఇవి వాపును తగ్గించడానికి సహాయపడతాయి. రక్తస్రావాన్ని అరికట్టడానికి కూడా ఈ రుచులు సహాయపడతాయి. ఇక చలవ చేసే స్వభావం సహజంగానే దీనికి ఉంది. కాబట్టి మలద్వారం దగ్గర ఉండేటటువంటి ఆ దురదని ఇది తగ్గిస్తుంది, మంటను తగ్గిస్తుంది. ఇంకా ప్రధానంగా దీనికి ఆ బలకర గుణాలు ఉంటాయి.
కాబట్టి కణజాలాన్ని మరమ్మతు చేస్తుంది. చాలామందిలో మనం చూస్తుండేది ఈ కాలం ఆ కాలం అని కాకుండా అన్ని కాలాల్లో ఇబ్బంది పెట్టేది అతి దప్పిక, ఎక్సెసివ్ థర్స్ట్. సాధారణంగా దీంట్లో ఎంత నీళ్లు తాగినా కానీ దప్పిక తీరదు, అది ముఖ్య లక్షణం. అలాగే గొంతేమో ఎండిపోతూ ఉంటుంది, నోరు నిరంతరం కూడా పొడిగా పెడచగొట్టుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, పెదాలేమో పగులుతూ ఉంటాయి. ఇలాంటివి ఈ అతి దప్పికకి సూచనలు. సాధారణంగా పైత్యం పెరగటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది అతి దప్పిక అనేది. శరీరంలో ఓవర్ హీట్ అంటే అధిక వేడి వల్ల కూడా ఈ అతి దప్పిక వస్తుంది. డయాబెటీస్ సరే పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటారు కదా, అతి దప్పిక డయాబెటీస్లో ఒక ముఖ్య లక్షణం. కొన్ని రకాల జ్వరాలలో కూడా, విరేచనాలు ఇలాంటి సందర్భాల్లో కూడా డిహైడ్రేషన్ వల్ల అతి దప్పిక వస్తూ ఉంటుంది. సరిపడా నీళ్లు తాగకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణం అతి దప్పికకి. అయితే మరి తామర ఎలా ఉపయోగపడుతుంది? 20 గ్రాముల తామర గింజల్లో ఉండేటువంటి ఆ పప్పు తీసుకోండి, 1/2 లీటర్ నీళ్ళకి వేసి 1 గంట పాటు నానబెట్టండి. ఇప్పుడు ఆ తర్వాత ఈ నీళ్ళను వడపోసుకోండి, కొద్దిగా తాగుతూ ఉండండి. ఈ తామర గింజల్లో ఉండేటువంటి చలవ చేసే గుణం శరీరంలో పెరిగినటువంటి వేడిని తగ్గిస్తుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది, దప్పికని అణిచేస్తుంది. ఇంకోటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో గుండె జబ్బులు, పెద్దల్లో సరే కానీ పిల్లల్లో గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉన్నా రాకుండా ఉండాలన్నా ఏం చేయాలి అంటే తామర మీకు ఉపయోగపడుతుంది. సాధారణంగా పుట్టుకతోటి ఇలాంటి గుండెకి సంబంధించిన వైకల్యాలు రావచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా ఇతర అనారోగ్యాలు కూడా పిల్లల్లో గుండె జబ్బులకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి తామరని ఎలా వాడుకోవాలి గుండె జబ్బుల విషయంలో పిల్లలకి సంబంధించి అంటే తామర తాలూకు దుంప, అలాగే మొగలిగడ్డ, ఇంకా దోరగా వేయించిన శొంఠి, దోరగా వేయించినటువంటి పిప్పళ్ళు సమాన భాగాలుగా తీసుకోండి, విడివిడిగా పొడి చేయండి, అన్నింటినీ కలపండి. ఈ మిశ్రమాన్ని 1 గ్రాము మోతాదుగా 2 గ్రాముల తేనెతో కలిపి రోజుకి 2 సార్లు పిల్లల చేత తినిపిస్తూ ఉండండి. తర్వాత 1 పావు కప్పు తెల్లమద్ది చెక్కతో కాచినటువంటి కషాయం తాగించండి. ఈ తామర దుంప అనేది బలవర్ధకంగా పనిచేస్తుంది, గుండెని స్ట్రెంథెన్ చేస్తుంది. ప్రధానంగా ఇది గుండె కండాల ఆరోగ్యాన్ని, పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ మిశ్రమంలో ఇతర పదార్థాలు కలిపాం కదా, ఇవన్నీ రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ఇంకోటి చాలా కామన్గా ఈ రోజుల్లో చూస్తుంది ఏంటంటే పురుషులలో వీర్య స్తంభనం లేకపోవటం, ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అసంతృప్తులు, బోల్డన్ని సమస్యలు. శీఘ్రస్ఖలనంతో పాటుగా ఆ సంభోగ సమయంలో వీర్యం త్వరగా పతనం అవటం, ఇలాంటివి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి ఆత్మన్యూనత భావానికి, మానసిక ఒత్తిడికి కూడా దారితీస్తూ ఉంది. సాధారణంగా మానసిక ఒత్తిడి వల్ల, ఆందోళన వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల, కొన్ని రకాల మందులని యథేచ్ఛగా వాడటం వల్ల, అలాగే నరాల వ్యవస్థ బలహీనపడటం వల్ల ఇలాగ పురుషుల్లో స్తంభన శక్తి, తర్వాత శీఘ్రస్ఖలనం ఇలాంటివి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి తామరని ఎలా వాడుకోవాలంటే తామర గింజల్ని తేనెతో కలిపి నవనీతంలాగా మెత్తగా అరగదీయాలి. అంటే ఏంటి, వెన్నపూసలాగా పేస్ట్ లాగా అవ్వాలి. తామర గింజలు అలాగే తేనె ఈ రెండింటిని కలిపితే పేస్ట్ అవుతుంది. ఈ లేపనాన్ని ఆ బొడ్డు లోపల పట్టించాలి. ఒక విచిత్రంగా అనిపిస్తుంది కానీ అక్కడ స్టిమ్యులేషన్ జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మహిళల్లో మనం చూస్తూ ఉంటాం హిస్టీరియా, స్త్రీలలో ఇది ఎక్కువగా మహిళల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తీవ్రమైన మానసిక అస్థిరత, అలాగే అకస్మాత్తుగా కోపం రావటం, అలాగే ఏడుపు రావటం, అలాగే ఓవర్గా మాట్లాడుతూ ఉండటం, దాన్ని కప్పిపట్టడానికి, అలాగే ఒక్కోసారి స్పృహ కోల్పోవటం, ఇలాంటి లక్షణాలు హిస్టీరియాలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది దేవుడు ఒంటి మీదకి వచ్చినట్టుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా నరాల వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక సమస్య. మానసిక ఒత్తిళ్ళు, ఆందోళనలు, భావోద్వేగాలను అడిచివేసుకోవటం, ఇంకా హార్మోన్ల మార్పులు, ఇంకా శారీరకంగా బలహీనంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మహిళల్లో హిస్టీరియాకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి తామరని హిస్టీరియాని తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలంటే దోరగా వేయించినటువంటి తామర గింజల పొడి 50 గ్రాములు, అలాగే దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి 100 గ్రాములు కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు 2 గ్రాముల మోతాదుగా పూటకి 1 చెంచాడు తేనెతో కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. తామర గింజలు ఏం చేస్తాయి, నాడీ వ్యవస్థని స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడతాయి. ఈ చలువ చేసేటువంటి గుణం కూడా ఈ తామరలో ఉంది. కాబట్టి శరీరంలో పెరిగినటువంటి పైత్యాన్ని తగ్గించి మనస్సుని స్థిమితపరుస్తుంది తామర గింజలు. ఇలాగా ఈ హిస్టీరియాలో ఇది శారీరక శక్తిని, మానసిక శక్తిని కలగజేస్తుంది. అలాగే ఇంకొకటి మనం కామన్గా చూసేటువంటి ప్రాబ్లం ఏంటంటే మహిళల్లో ఎర్రబట్ట, అంటే ఎక్సెసివ్గా ఈ మెన్స్ట్రుయేషన్ అవుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా తామర ఉపయోగపడుతుంది. సాధారణ రక్తస్రావం కంటే కూడా ఎక్కువ కాలం పాటు ఎక్కువ మొత్తంలో రక్తస్రావం జరిగినప్పుడు దాన్ని ఎర్రబట్ట సమస్య అంటూ ఉంటాం.
రెండు ఋతుచక్రాల మధ్య రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాగే నడువు నొప్పి, నీరసం ఇలాంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత, అలాగే గర్భాశయంలో కంతులు పెరగటం, ఇన్ఫెక్షన్స్, ఇంకా స్రావానికి సంబంధించిన రుగ్మతలు ఉండటం, గర్భాశయం బలహీనపడటం ఇలాంటివి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు తామర తూడులు వీటిని చిన్న ముక్కలుగా చేసి నాటు ఆవు నెయ్యిలో వేయించాలి. ఈ వేయించినటువంటి ఈ ముక్కల్ని రోజుకి 10 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఆవు పెరుగుతో కలిపి అన్నం తింటూ ఉండాలి. దీంతో ఎర్రబట్ట సమస్య తగ్గుతుంది. ఎందుకంటే తామరలో ఒగరు గుణం ఉంటుంది, రక్తస్రావం అరికట్టడానికి సహాయపడుతుంది. నెయ్యి, పెరుగు ఈ కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి బలం అనేది వస్తుంది, బలహీనత తగ్గుతుంది. రక్తశుద్ధి చేసే గుణం కూడా అది తామరకు ఉంది కాబట్టి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. అందమైనటువంటి తామరలాగా మీ ఆరోగ్యం కూడా వికసించాలని ఆకాంక్షిద్దాం. మరొక ఔషధ వృక్షాల విభాగంలో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరొక అద్భుతమైనటువంటి ఔషధి గురించి, దాని విలువల గురించి తెలుసుకుందాం. నమస్తే. తామర చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.